దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం భగవంతుడు మనిషి రూపంలో జన్మిస్తాడని భగవద్గీత చెప్తోంది. జగన్మాత అనేక రూపాలలో అవతరించి దుష్టులను హతమార్చి లోక కళ్యాణం జరిపించిందని దేవి భాగవతం సాక్ష్యంగా ఉంది. జగన్మాత ఆవిర్భావానికి మూల కారణాలు సామాజిక అరాచకం, దుష్టశక్తులు విలయతాండవం చేయడం. ఒకప్పుడు నర్రవాడ ప్రాంతంలో గజదొంగల అకృత్యాలకు అంతు లేకుండా ఉండేది. స్త్రీల మాన ప్రాణాలకు రక్షణ ఉండేది కాదు. పశువుల మేత కోసం వాటిని సంతలకు తీసుకెళ్లే క్రమంలో పురుషులు వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు. ఈ పరిస్థితులలో స్త్రీలపైన గజదొంగల నీచ కృత్యాలు జరుగుతూ ఉండేవి. ఇలాంటి సమయాలలో మానవతా విలువలు అడిగంటిపోయిన దశలో తమను ఆదుకోవడానికి దేవతామూర్తి జన్మించాలంటూ కన్నీటితో ఆకాశాన్ని కేసి ప్రార్థించేవారు. అలా ఆదిపరాశక్తి అయిన ఎల్లమ్మ తల్లి వారి మొర ఆలకించి తానే శ్రీ వెంగమాంబగా జన్మించిందని నర్రవాడ స్థల పురాణం. నర్రవాడ వెంగమాంబ తన సహజ శక్తిని సమాజ శ్రేయస్సుకు, సంస్కరణకు, నైతిక విలువల పునరుద్ధరణకు, అస్పృశ్యత నివారణకు వినియోగించి ఇహపర శక్తులను ఆశ్చర్యపరిచిందని ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటున్నారు. సత్వ గుణాత్మికై స్త్రీ జాతిని చైతన్యపరిచింది వెంగమాంబ. సహజంగా కొత్త కోడలు, అత్త, ఆడపడుచుల ఆరళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ, మరోవైపు తన ఐదోతనాన్ని సైతం లెక్క చేయక భర్తను దుష్ట శిక్షణ కోసం నడిపించి ఎందరో అభాగ్య స్త్రీల మాన ప్రాణాలను కాపాడిన మహిమాన్వితిగా, మెట్ట ప్రాంత దేవతగా ఇప్పటికీ పూజలు అందుకుంటోంది. దుత్తులూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలసిన శ్రీ వెంగమాంబ పేరంటాలు జాతర మహోత్సవాలు ప్రతి ఏటా ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మొదటి ఆదివారం నుండి గురువారం వరకు అంటే 5 రోజులు ఇక్కడ ఉత్సవాలు జరుపుతారు. ఆదివారం నిలుపుతో ప్రారంభమై సోమ, మంగళవారములలో గ్రామోత్సవం, బుధవారం పసుపు కుంకుమ ఉత్సవంతో పాటు కళ్యాణం, ప్రధాన ఉత్సవాలు నిర్వహిస్తారు. గురువారము పొంగళ్ళు, బండ్లు తిరుగుట, ఎడ్లచే బండలాగుడు పోటీలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఈ నెల 15వ తేదీన ప్రారంభమయ్యే ఉత్సవాలు 19వ తేదీ ముగుస్తాయి. ఈ తిరునాళ్లకు వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. టన్నుల కొద్దీ ఎండు కొబ్బరి అగ్నిగుండంలో వేసి ఐదోతనాన్ని కాపాడాలని స్త్రీలు వెంగమాంబను వేడుకుంటారు. ఈ 5 రోజులు ఆ ప్రాంతం ప్రజలు మాంసభక్షణ చేయకుండా వెంగమాంబ సేవలోనే ఉండిపోతారు. అన్ని విధాలుగా అమ్మవారిని శరణు వేడుకుంటూ ఇహపర భోగాలను అనుగ్రహించాలంటూ పూజలతో తరిస్తారు. ఈసారి కూడా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ ధర్మకర్తలు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం వివిధ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను కూడా సిద్ధం చేశారు. వివిధ డిపోల నుండి సుమారు 150 బస్సులు ఏర్పాటు చేసి భక్తులకు రవాణా ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ఉత్సవాలకు వచ్చు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, విద్యుత్ సౌకర్యం, మహిళల కోసం తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసి గట్టి పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆలయ సమీపంలో తాత్కాలిక పోలీస్ అవుట్ పోస్టులు పెడుతున్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చు భక్తులకు దాతల సహకారంతో అన్నదానం కూడా ఉంటుంది.